సో ఇప్పుడు కేసీఆర్ ఎలా వ్యవహరించేటువంటి అవకాశాలున్నాయి? మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాసేపట్లోనే సిట్ నోటీసులు ఇవ్వబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు నాయకులంతా కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదంతా కూడా కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇస్తున్నారు అనేది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్తూ వస్తుంది. సో కాసేపట్లోనే ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు, హరీష్ రావు సిటీలోనే ఉన్నారు. సో ఖచ్చితంగా దీని మీద కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులంతా కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇక సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే విచారణకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చగా మారింది. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ ఈ విచారణకు వెంటనే వెళ్లే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మొదటిగా ఏదైతే ఫామ్ హౌస్ లోనే తనను విచారణ చేయాల్సిందిగా కోరే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ వర్గాల సమాచారం. లేదంటే మరొక రోజు తనకు మరికొంత సమయం కావాలి విచారణకు రావడానికి అనే అంశం మీద కూడా కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత దీని మీద ఆయన పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక వైపు గత జూన్ నెలలో కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు కేసీఆర్ హాజరయ్యారు. సో అప్పుడు కూడా ఆయన ఒక డేట్ చెప్తే మరొక తేదీని మార్చుకుని రిక్వెస్ట్ చేసుకుని తర్వాత విచారణకు హాజరైన పరిస్థితి కాళేశ్వరం కమిషన్ ముందు. సో అలాగే ఇప్పుడు సిట్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వెంటనే కేసీఆర్ సిట్ విచారణ ముందు హాజరయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ఖచ్చితంగా మరొక డేట్ కోరే అవకాశం ఉంది. లేదంటే ఫామ్ హౌస్ లోనే తను విచారణ చేయాల్సిందిగా కూడా తన న్యాయవాదులు ఏదైతే సూచన మేరకు ఆయన ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక కేసీఆర్ రాజకీయ జీవితంలో మొదటిసారి ఒక విచారణ ముందు సిట్ విచారణకు హాజరవబోతున్న పరిస్థితి. గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు తప్ప ఇలా పోలీస్ అధికారుల ముందు విచారణకు హాజరవటం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. ఇదంతా కూడా కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే కేసీఆర్ ను ఏదైతే విచారణ పిలుస్తారనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాట. ఇక ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ముగ్గురిని కూడా విచారణ చేశారు. వాస్తవానికి కవితకు మొదటగా కవితను విచారణ చేసిన తర్వాత కేసీఆర్ ని పిలుస్తారని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ కవిత కంటే ముందే కేసీఆర్ ని పిలవడంతో బీఆర్ఎస్ పార్టీలో కొంత అలజడి కనిపిస్తుంది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. పూర్తి స్థాయిలో పార్టీ అంతా కూడా ముందు ఎన్నికల హడావుడిలో ఉంది. ఇంకొక వైపు సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద నినాదాన్ని తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరించిన ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది వీళ్ళు చెప్తున్న మాట. సో గత కాళేశ్వరం కమిషన్ కావచ్చు, అలాగే మీరు చెప్పినట్టు విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ అప్పట్లో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సో ఈ అంశం మీద ప్రస్తుతం సీటు విచారణకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఆయన కోర్టు మెట్లు తొక్కుతారా, అదేవిధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా న్యాయ నిపుణులతో కాసేపట్లోనే సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఈ రోజు మధ్యాహ్నం ఫామ్ హౌస్ కి వెళ్ళబోతున్నారు, కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఈ అంశం మీద గతంలో హరీష్ రావును విచారణ చేసినప్పుడు, కేటీఆర్ ని విచారణ పిలిచినప్పుడు కూడా కేసీఆర్ వాళ్ళిద్దరినీ కూడా తన నివాసానికి పిలిపించుకుని ఫామ్ హౌస్ లోని తన నివాసానికి పిలిపించుకుని చర్చలు కూడా జరిపిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఈ రోజు మధ్యాహ్నం ముఖ్య నాయకులందరినీ కూడా ఆయన సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద ప్రజల్లోకి పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలి. మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడిని పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదు అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది. ఏదైతే వాంటెడ్ గా కావాల్సే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. దాదాపుగా అనేక కమిషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద అనేక కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫార్ములా ఈ కేసు కావచ్చు, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అనేక అంశాల మీద ఏదైతే కమిషన్ నియమించినప్పటికీ కూడా ఎక్కడా కూడా రుజువు చేయలేకపోయింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. సో ఈ అంశంలో కూడా ఎక్కడా కూడా ఆధారాలు లేవు. ఖచ్చితంగా ఈ కేసు అనేది అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇది ఒక లొట్ట పీస్ కేసు అనేది పదే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాట. సో కానీ కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అనేది అంటే ఆధారాలు కనీస సమాచారం, ప్రాథమిక సమాచారం సేకరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం లేదనేది మరొక వర్గం చెప్తున్న మాట. సో ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం అనేది రాజకీయంగా తెలంగాణ రాజకీయాలలో
సంచలనంగా చెప్పవచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపుగా కూడా చెప్పవచ్చు. గడిచిన 2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదురు చూస్తుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఓటమి, తర్వాత కవిత ఎపిసోడ్ కావచ్చు, సో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, సో ఇవన్నిటి మీద బీఆర్ఎస్ పార్టీ లోతుగా ఏదైతే ఒక నిశ్చిత పరిశీలన చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద కూడా ప్రస్తుతం న్యాయ నిపుణులతోనైతే చర్చలు జరుపుతారు. కాసేపట్లోనే ఆయనకి నోటీసులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ తో ముఖ్య నాయకులు కూడా సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈ నోటీసుల విషయానికి వచ్చేస్తే అంటే 2 రకాలుగా చెప్తున్నారు. ఇది జూబ్లీహిల్స్ పోలీసులు నందినగర్లో కేసీఆర్ నివాసానికి వెళ్ళి నోటీసులు ఇస్తారని చెప్తున్నారు. లేదంటే ప్రస్తుతం ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నారు కాబట్టి సో అక్కడికే వెళ్ళి నోటీసులు ఇస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. సో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఏమైనా ఉందా? ఒకటి, సో కేసీఆర్తో ప్రస్తుతం కేసీఆర్తో కొంతమంది ముఖ్య నేతల భేటీ ఫామ్ హౌస్లో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 2, ఇంకొకటి, సో రేపు కేసీఆర్ విచారణకు ఒకవేళ హాజరైతే మనం చూసాం హరీష్ రావు విచారణ సందర్భంగా, కేటీఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున వచ్చి తమ నేతలకు మద్దతుగా వాళ్ళంతా కూడా నిరసనలు చేసేటువంటి పరిస్థితుంది. సో రేపు కేసీఆర్ కనుక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు వస్తే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి కేసీఆర్ విచారణ విషయంలో ఆయన మరొక డేట్ తీసుకుంటారా, లేదా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వస్తారా, లేదా తన ఫామ్ హౌస్ లోనే విచారణ జరపాల్సిందిగా కోరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా కేసీఆర్ కనుక పోలీస్ స్టేషన్ విచారణ కనుక హాజరైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు మనం హరీష్ రావుని, కేటీఆర్ ని విచారించినప్పుడు చూసాం. రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, సీనియర్ నాయకులతో పాటు క్యాడర్ అంతా కూడా తెలంగాణ భవన్ కు తరలి వచ్చింది. నాయకులంతా కూడా అటు కేటీఆర్, హరీష్ మొదట తెలంగాణ భవన్ కు వచ్చి నాయకులతో సమావేశమయ్యి అక్కడి నుంచి విచారణకు హాజరైన సందర్భం. గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ హాజరైనప్పుడు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున కదిలి హైదరాబాద్ వచ్చింది. అదేవిధంగా హరీష్ రావుకు, కేసీఆర్ కు మద్దతుగా అప్పట్లో బీఆర్కే భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అదేవిధంగా కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి సిబిఐ ఏదైతే ఏసీబీ విచారణకు ఆయన గత జనవరిలో 2 సార్లు హాజరయ్యారు. ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు గడిచిన జనవరిలో కేటీఆర్. సో అప్పుడు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఏసీబీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున గుమిగూడి అక్కడ ఆందోళన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అలాంటిది కేసీఆర్ స్వయంగా పోలీస్ స్టేషన్ కు సిట్ విచారణ కనుక హాజరైతే ఖచ్చితంగా. సో మొత్తం మీద ఇది కేసీఆర్ విచారణకు సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడానికి పోలీస్ అధికారులు బయలుదేరారు. సో మొత్తం మీద కేసీఆర్ నోటీసులు స్వీకరించిన తర్వాత మరి విచారణకు కేసీఆర్ హాజరవుతారా, లేదా మరొక డేట్ తీసుకుంటారా, లేదా తన నివాసంలోనే విచారణ జరపాల్సిందిగా కేసీఆర్ కోరుతారనేటువంటి చూడాల్సి ఉంది. సో మొత్తం